చిలుకూరి దేవపుత్ర గురించి తెలుసుకుందాం. చిలుకూరి దేవపుత్ర అనగానే చిలక, దేవుడు రెండు గుర్తుకు వస్తే మనకి దేవుడు అంటే మమకారం కదా. మనం మమకారంగానే అడుగుతాం కదా మనం ఏం కావాలని. చిలుక, దేవపుత్ర మమకారంగా అడుగుతాం. అలా గుర్తుపెట్టుకుందాం లెసన్. ఈయన ఎక్కడ జన్మించాడు? అనంతపురం జిల్లా కాల్వపల్లి. చిలక అలిగింది, అలక. చిలక అలక, అనంతపురం జిల్లా కాల్వపల్లి. చిలక అలిగిందంట. ఎందుకు అలిగింది? నేను బందీగా ఉన్నాను పంజరంలో బందీగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను. చివరికి మనుషులు కూడా నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వంకర టింకరగా దేవుణ్ణి ప్రార్థించింది. ఎలా ప్రార్థించింది? వంకర టింకరగా ప్రార్థించింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడు? చిలుకకు 6 గ్లాసుల పాయసం ఇచ్చాడంట. ఈ 6 గ్లాసులు పాయసం తాగు, నీకంతా మంచి జరుగుతుందని చెప్పాడు. చిలక అలిగింది. అలక అంటే అనంతపురం జిల్లా కాల్వపల్లి. ఎందుకు అలిగింది? నన్ను బందీ చేశారు పంజరంలో, ఏకాకిగా ఉన్నాను. చివరికి మనుషులు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదని వంకర టింకరగా దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమై 6 గ్లాసులు పాయసం ఇస్తే అవి తాగమని చెప్పాడు. అవి తాగింది. తాగిన తర్వాత చిలుకకు 1996లో ఆటాలో తృతీయ పురస్కారం ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి దాంట్లో తృతీయ బహుమతి వచ్చింది. ధర్మనిధి పురస్కారం శ్రీ పొట్టి శ్రీరాములు వాళ్ళు అందించే ధర్మనిధి పురస్కారం కూడా లభించింది. అలాగే చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం, చాసో చిలుకూరి దేవపుత్ర చాసో పురస్కారం. గుర్రం జాషువా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వం అందించే గుర్రం జాషువా పురస్కారం కూడా లభించింది ఈ 6 గ్లాసులు తాగిన తర్వాత. బందీ, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, వంకర టింకర 6 గ్లాసులు, ఇవన్నీ కథా సంపుటాలు. ఈ చిలుకూరి దేవపుత్ర మమకారం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 6 గ్లాసుల నుంచి తీసుకున్నారు మమకారం. ఇంకా ఈయన రచించిన నవలలు వచ్చేసి అద్దంలో చందమామ, పంచమం. అద్దంలో చందమామ అందదు. మనం చందమామని అద్దంలో చూసామనుకోండి, అది అందదు. దేవుడు అందడు మనకి. అట్లా గుర్తుపెట్టుకుందాం. పంచమం. ఈ పంచమానికి ఆటా పురస్కారం వచ్చింది పంచమం నవలకే. ఇలా గుర్తుపెట్టుకుందాం. చిలుకూరి దేవపుత్ర, చిలకంటే మమకారం. ఇది భాషాభిరుచి లెసన్.